ధర్మం ఎప్పుడూ మారిపోతూ ఉంటుందండి. ధర్మం శాశ్వతం కాదు, ఎప్పుడు ధర్మాలు మారిపోతాయి. ధర్మాలు మారిపోవడం అంటే ఒకప్పుడు ఈ దేశంలో సంతానం ఎంతమంది ఉంటే అంత గొప్పగా స్త్రీని గౌరవించేవారు. 10 మంది పిల్లలకి కనతాళ్ళమ్మా పనశ్చెట్టమ్మా ముందు పెద్దవాయను ఆవిడకి ఇవ్వండి అమ్మా అనేవారు. ఇప్పుడు ఇద్దరిని మించి మూడో అబ్బాయినికి ఎంత వై 3 అని అడుగుతున్నారు ఇక్కడ. మళ్ళీ ఆశ్చర్యం ఏం లేదు, మీకు ఏదైనా అనుకోకుండా వ్యాధుల వల్ల మరొకదాని కారణంగా దేశ జనాభా తగ్గిందనుకోండి, కారణాన్ని ప్రభుత్వం వారే ఇంక్రిమెంట్లు ఇస్తారు. ఇదే ధర్మాలు మారిపోవడం అంటే. ఇదే ధర్మాలు మారిపోవడం. ఆచార సంప్రదాయాలు మారిపోతాయి, ధర్మాలు మారిపోతాయి. పితాపుత్ర సంబంధాలు, భార్యాభర్తల అనుబంధాల్లో కూడా మార్పులు వస్తాయి. ఇవాళ ఖచ్చితంగా ఇదివరకు ఇల్లాలు అంటే వంట చేసి తీరాలి, కట్టుకున్నాక కాచిపోయాక తప్పుతుందా అని సామెత ఉండేది. ఇవాళ కోళ్ళు వచ్చిన తర్వాత వంట చేస్తామంటే ఐ డోంట్ నో అంటోంది. ఇవాళ ఒకటి చేసుకోవలసిందే, అదే ధర్మం మారిపోయింది. లేకపోతే నోరు మూసి కూర్చో. పైగా గట్టిగా చేయమన్నాం కనుక వంట చేయడానికా నేను చేసుకోవాలి, మరి ఎందుకు చేసుకోవాలో తెలియదు ఇక్కడ.